అడవి నక్కల గొల్లగూడి పేట పేరు. అడవి నక్కల ఎదరు ఉందన్నమాట గొల్లగూడి. కూటాలండి ఇక్కడ 3 రోజులు జరిగినాయి. అంటే మా అయ్యగారు మా అమ్మగారు కూడా ఇచ్చారు. వచ్చా నేను లాస్ట్ రోజు 3వ రోజు వచ్చా. భోజనాలు అయిపోయాయండి. 11 అయిపోతుంది నైట్. మరి మా ఆటో దొరికిద్దో వెళ్ళి తెలియదు. బుక్ చేయాలంట. ఒక వరుసలు వేసిపోయారండి భోజనాలు. 3వ వరుస. అడుగు నక్కల గొల్లగూడెం అంట ఈ పేట పేరు. గొల్లగూడెం. అడవి నక్కల ఎదరకుంది. ఇంకా అడవి నక్కలు దాటే వచ్చాం. అది ఇక్కడ కోటాలు జరుగుతుంటాయి. అంటే మా పాషకరాల తరఫున బంధువులు అన్నమాట. ఇక్కడికి వచ్చామండి. మధ్యాహ్నం 2ంటికి వచ్చాం. ఇప్పుడు నైట్ 11 అయిపోయిందండి. అంటే 12 అయిపోయారు. 11 అయిన భోజనాలు అయితే జరుగుతున్నాయి. మేము భోజనం చేసామండి. ఒక 100 మంది మటుకి ముందు బేదోళ్ళకి పార్సల్ కట్టుకెళ్ళారండి. ఒక 100 మందికి ఆటోలు ఎత్తుకెళ్ళి ఇచ్చి వచ్చారు. ఇక్కడ 200 మంది లెక్కేసుకున్నారు. మొత్తం 200 జనం ఉంటారులేండి. చూడండి, అడవి నక్కల గొల్లగూడెం. విజయవాడ దగ్గర. నన్న దాటి వచ్చేసామండి. నన్న దాటినాక అడవి నక్కల గొల్లగూడెం పేట పేరు. ఇప్పుడు భోజనాలు జరుగుతున్నాయి. అక్కడ ఏడుంటాడు ఉన్నాయండి. అలాగే 4-5 డాబాలు ఉన్నాయి. కానీ ఉండలేం కదా మనం ఇక్కడ. మన ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ ఉండలేము. మనం పనుకోలేము. ఎట్టయినా బెరింగ్గా ఉంటుంది. మన ఇంటికి ఆడితే ఎట్లయినా మన ఇంటికి ఆడ వేరే, ఇక్కడ వేరే ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు బయటికి రాలేదు నైట్ కూడా. నేను కోటాలు కాబట్టి వచ్చాను. అది మా పాస్టర్ గారు మా పాస్టమ్మలు కాబట్టి వచ్చాను. అదే అండి. మునక్కాయలు వాడి చెట్లకి బాగున్నాయండి. కాయలు హైబ్రిడ్ చెట్లు అంటే అతి ఇంటికి చెట్టు ఉంది. ఒక ఇంటింటికి చెట్టు ఉంది. ఇంటింటి చెట్లు ఎన్ని చెట్లు అయ్యో ఎన్ని మొలగ చెట్లు. ఇంటికి ఒక చెట్టు. మామిడి చెట్లు అట్టా ఉన్నాయి. నిమ్మకాయ చెట్లు మునక్కాయ చెట్టు. ఇంటికి ఒక చెట్టు ఉన్నాయి మునక్కాయ చెట్టు.